ఇవాళ క్లాస్ హీప్ సార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో, హీప్ సార్ట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దాని కోడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సో, ఇక్కడొచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో, ఇక్కడ ఈ అరే సైజ్ వచ్చేసి మనకి 1, 2, 3, 4, 5. సో, ఇక్కడ నార్మల్ హీప్ సార్ట్ మెకానిజం యూజ్ చేసి ఈ డేటాని అసెండింగ్ ఆర్డర్‌లో మనము అరేంజ్ చేద్దాము. సో, ఇక్కడ ఫస్ట్ స్టెప్. సో, ఇక్కడ మనము సార్ట్ చేయాలి అంటే, సో, బై డిఫాల్ట్‌గా ఒక అరేని మనము ఏ సార్టింగ్ టెక్నిక్ యూజ్ చేసినా కానీ అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో, ఇక్కడ కూడా మనము అసెండింగ్ ఆర్డర్‌లోనే సార్ట్ చేస్తున్నాము. బట్ సమ్ హీప్ సార్ట్ యొక్క మెకానిజం యూజ్ చేసి. సో, హీప్ సార్ట్‌లో ఫస్ట్ ఏంటి అంటే మనము మాక్స్ హీప్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ చేయడం. సో, ఇవి 2 మనకి లైక్ 2 మేజర్ స్టెప్స్. ఒకటి మాక్స్ హీప్ క్రియేట్ చేయడము అండ్ నెక్స్ట్ వచ్చేసి డిలీట్ చేయడము. సో, ఫస్ట్ మాక్స్ హీప్ అనేది మనం ఎప్పుడైతే బిల్డ్ చేయాలి అనుకుంటున్నామో, అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లైక్ డేటాని స్వాప్ చేస్తాము. సో, అక్కడ రూల్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి రూట్ నోడ్ అనేది గ్రేటర్ ఉండాలి. గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ నోడ్. అంటే ఈ రూల్ ఫాలో చేసుకుంటూ మనము మనకిచ్చిన అరేని లైక్ ఒక హీప్ ట్రీ లాగా సార్ట్ చేస్తాము. లైక్ మాక్స్ హీప్ లాగా సార్ట్ చేస్తాము. వన్స్ మనకి మాక్స్ హీప్ వచ్చింది అన్న తర్వాత ఏం చేయాలి? డిలీట్ అనేది చేయాలి. సో, వన్ బై వన్ చూద్దాము. సో, ఫస్ట్ రూల్ ఏంటి? మనం ఎప్పుడైతే ఈ డేటాని అరేంజ్ చేస్తూ ఉంటామో, సార్ట్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి రూట్ నోడ్ అనేది ఎప్పుడు దాని చిల్డ్రన్ కన్నా గ్రేటర్ అయి ఉండాలి. సో, ఇప్పుడు దీన్ని సార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ ఇది వచ్చేసి 0 ఇండెక్స్, ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ ఇది వచ్చేసి మనకి 4. సో, 0 ఉన్నది ఏంటి మనకి ఆల్వేస్ లైక్ రూట్ నోడ్. సో, 16ని ఇక్కడ పెట్టాం. సో, నెక్స్ట్ 21 ఏమవుతుంది మనకి? లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. అవునా? సో, 21 ఏంటి? లెఫ్ట్ చైల్డ్. సో, 21 ఇటొచ్చేసింది. బట్ మనకున్న రూల్ ఏంటి? రూట్ నోడ్ అనేది ఎప్పుడు దాని చిల్డ్రన్ కన్నా గ్రేటర్ అయి ఉండాలి. సో, 16 వచ్చేసి మనకి రూట్ నోడ్. అండ్ 21 వచ్చేసి ఏంటి? చైల్డ్. సో, చైల్డ్ అనేది రూట్ నోడ్ కన్నా గ్రేటర్ అయి ఉంది. సో, ఇక్కడ ఏం జరగాలి మనకి? స్వాప్ అనేది జరగాలి. సో, 21 ఇక్కడికొస్తుంది. అండ్ నెక్స్ట్ 16 ఇక్కడికి. నెక్స్ట్ సెకండ్‌లో డేటా ఏంటి? 16, 21 ఇన్సర్ట్ చేసాము. అయిపోయింది. నెక్స్ట్ 8. సో, 8 ఎక్కడికి? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనము హీప్ సార్ట్‌లో కంప్లీట్ బైనరీ ట్రీ పైనే ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. అంటే రూల్ ఏంటి అంటే మనకి ఇక్కడ కంప్లీట్ బైనరీ ట్రీ అనేది ఉండాలి. సో, కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి? ఆల్ లెవెల్స్ ఎక్సెప్ట్ ద లీఫ్ నోడ్ లెవెల్ అనేది ఇట్ మస్ట్ బి కంప్లీట్‌లీ ఫిల్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఇలా ఉంది. అంటే ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2. అంటే అన్ని లెవెల్స్ ఫుల్ అయి ఉండాలి. సో, ఇప్పుడు చూడండి దీనికి 2 చిల్డ్రన్స్ ఉన్నారు. లెవెల్ కంప్లీట్‌లీ ఫిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ రెండిటికి ఎంతమంది చిల్డ్రన్ ఉండాలి? ఈచ్ 2. సో, ఈ లెవెల్ కూడా కంప్లీట్‌లీ ఫిల్డ్. సో, ఇది వచ్చేసి మన కంప్లీట్ బైనరీ ట్రీ. సో, ఇలా ఉండాలి. సో, ఇప్పుడు మనము లెఫ్ట్ ఏం చేసాము? ఇన్సర్ట్ చేసేసాము. సో, నెక్స్ట్ ఎవరు ఇన్సర్ట్ అవ్వాలి మనకి? రైట్ చైల్డ్ ఇన్సర్ట్ అవ్వాలి. సో, రైట్ అంటే ఇక్కడ. సో, ఏది ఇన్సర్ట్ అవ్వాలి? 8 ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే. సో, ఇది పేరెంట్, ఇది చైల్డ్, ఇవి 2 చిల్డ్రన్. లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్. సో, చూసుకుంటే రూట్ నోడే వాటి చిల్డ్రన్స్ కన్నా గ్రేటర్ అయ్యి ఉంది. ఓకే. నెక్స్ట్ 10ని ఇన్సర్ట్ చేయాలి. సో, 10ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? అండ్ ఇక్కడ ఇన్సర్షన్ కూడా యాస్ పాసిబుల్ మనము లెఫ్ట్ సైడ్ నుండే ఇన్సర్ట్ చేస్తాము. అంటే ఇందాక కంప్లీట్ బైనరీ ట్రీ చూసాము. ఈ లెవెల్ కంప్లీట్‌లీ ఫిల్డ్. అండ్ ఈ లెవెల్ కూడా ఏంటి? ఇప్పుడు ఇది కూడా బైనరీ ట్రీయే. బట్ మనకి ఇన్ కేస్ చిల్డ్రన్ ఉంటే ఇది ఎక్కడి నుండి ఉండాలి? యాస్ పాసిబుల్ యాస్ లెఫ్ట్ సైడ్ నుండి మనము చిల్డ్రన్‌ని లైక్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇలా ఉంది. ఏమంటున్నాము? లెఫ్ట్ సైడ్. సో, లెఫ్ట్ సైడ్ నుండి పాసిబుల్‌గా మనము ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇదుంది. ఈ నోడ్‌కి రైట్ సైడ్ ఉంది చైల్డ్. అవునా? సో, ఇది తప్పు. సో, ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాతనే రైట్ చైల్డ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో, ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్, నెక్స్ట్ రైట్ చైల్డ్.
సో 21, 16. సో ఆల్రెడీ ఈ లెవెల్ అనేది కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ 10. సో 10 ఎక్కడికి వెళ్తుంది? ఈ నోడ్ యొక్క లెఫ్ట్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ రూట్ నోడ్ అనేది గ్రేటర్ అయి ఉండాలి. సో 16 అనేది 10 యొక్క పేరెంట్. ఎస్, గ్రేటర్ అయి ఉంది. అండ్ ఆల్సో ఈ రూట్ నోడ్ ని కూడా మనం చూసుకోవాలి. సో 16 21 కన్నా లెస్సరే ఉంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏది ఇన్సర్ట్ అవ్వాలి మనకి? 31 ఇన్సర్ట్ అవ్వాలి. సో 31 ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి? 16 యొక్క రైట్ సైడ్ ఫ్యామిలీలోకి 31 అనేది ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, ఈ కండిషన్ అనేది చెక్ చేయాలి. రూట్ నోడ్ అనేది వాటి చిల్డ్రన్ కన్నా గ్రేటర్ అయి ఉండాలి. సో ఇది వచ్చేసి సబ్ ట్రీ. సో 16 రూట్ నోడ్. సో 16 కన్నా దాని చైల్డ్ గ్రేటర్ అయి ఉంది. సో గ్రేటర్ ఉండొద్దు. సో ఇప్పుడు ఏం చేయాలి? స్వాప్ అనేది చేయాలి. సో 21 8 యాజ్ ఇట్ ఈస్. సో 31 అనేది రూట్ నోడ్ ఆక్యుపై చేసుకుంటుంది. అండ్ 10 నెక్స్ట్ వచ్చేసి 16. ఓకే, ఫైన్. బట్ చూసుకుంటే ఇది కూడా మనకి రూట్ నోడే. అంటే రూట్ నోడ్ కన్నా దాని చైల్డ్ గ్రేటర్ అయి ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరగాలి? మనకి స్వాపింగ్ అనేది జరగాలి. అంటే 31 నెక్స్ట్ 21 నెక్స్ట్ 8 నెక్స్ట్ 10 నెక్స్ట్ వచ్చేసి 16. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? ఒక మ్యాక్స్ హీప్ ని క్రియేట్ చేసాము. సో ఇక్కడ మనకి మ్యాక్స్ హీప్ ట్రీ వచ్చింది. ఫైన్. సో నెక్స్ట్ ఏం అవ్వాలి? సో మ్యాక్స్ హీప్ అంటే ఏంటి? రూట్ నోడ్ అనేది వాటి చిల్డ్రన్ కన్నా గ్రేటర్ అయి ఉండాలి. ఎస్, అందరూ చిల్డ్రన్స్ కన్నా రూట్ నోడ్ అనేది గ్రేటర్ అయి ఉంది. దట్ ఈస్ 31. సో నెక్స్ట్ ఏంటి? డిలీట్ చేయడము. సో డిలీషన్ ఎలా అంటే మనం డిలీట్ అనేది రూట్ నోడ్ నే డిలీట్ చేస్తాము. మరి రూట్ నోడ్ డిలీట్ అవుతే దాని ప్లేస్ ఎవరు ఆక్యుపై చేయాలి? లీఫ్ నోడ్ ఏదైతే ఉంటుందో అది దాని ప్లేస్ ఆక్యుపై చేయాలి. సో ఇక్కడ మనకు వచ్చిన ట్రీ ఏంటి? లైక్ 31 21 8 10 16. సో నెక్స్ట్ ఏంటి? మ్యాక్సిక్ వచ్చింది. నెక్స్ట్ ఏం అవ్వాలి? డిలీషన్ అనేది చేయాలి. అంటే డిలీషన్ అంటే ఏంటి? లైక్ సార్ట్ అవ్వడము. అంటే ఇప్పుడు ఒక ట్రీ ఉంది, ఇది ఉంది మన అరేనే నార్మల్ గా. సో 0 1 2 3 4 5 3 4 5. ఓకే, ఇది 5. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ట్రీ ఎలా ఉంది డిస్ప్లే చేస్తే? ఫస్ట్ లెవెల్ 31, నెక్స్ట్ లెవెల్ లెఫ్ట్ టు రైట్. సో 21 8 నెక్స్ట్ 10 నెక్స్ట్ 16. అవునా? సో ఇది వచ్చేసి సమ్ అరే. సో ఇక్కడ నెక్స్ట్ ఏం అవ్వాలి మనకి? డిలీషన్ అవ్వాలి. సో డిలీషన్ అంటే మీనింగ్ ఏంటి? ఈ 31 అనేది డిలీట్ అవ్వాలి. మరి దాని ప్లేస్ ఎవరు ఆక్యుపై చేసుకుంటారు? దాని ప్లేస్ అనేది ఎవరు ఆక్యుపై చేసుకోవాలి? లీఫ్ నోడ్ అనేది ఆక్యుపై చేసుకోవాలి. సో 16 ఉంది కదా, ఇది దాని ప్లేస్ అనేది ఆక్యుపై చేయాలి. అంటే ఎలా అవుతుంది ఇప్పుడు? 16 దాని ప్లేస్ ఆక్యుపై చేస్తుంది 31. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మనకి స్వాప్ అయిపోయింది. సో 16 ఇక్కడికి వచ్చింది అండ్ 31 ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు ఇది సార్ట్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం డిలీట్ చేయొచ్చా? సో ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తున్నాము. అంటే ఇక్కడ మనకి అరే అనేది ఇటు సైడ్ సార్ట్ అయిపోయింది. సో దీన్ని మనము టచ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సో మళ్ళీ మనం డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ రూల్ ఏదైతే ఉంటుందో అది చెక్ చేయాలి. ఏంటి? రూట్ నోడ్ అనేది వాటి చిల్డ్రన్ కన్నా గ్రేటర్ అయి ఉండాలి. సో ఇక్కడ చూస్తే గ్రేటర్ అయి ఉంది. బట్ ఇక్కడ చూస్తే గ్రేటర్ లేదు. సో మళ్ళీ దాన్ని మ్యాక్స్ హీప్ లోకి అరేంజ్ చేయాలి. అంటే మ్యాక్స్ హీప్ లోకి అరేంజ్ చేస్తే 21 ఇక్కడికి వస్తుంది, 16 8 నెక్స్ట్ వచ్చేసి 10. ఫైన్. ఇప్పుడు ఇది మ్యాక్స్ హీప్ ని బిల్డ్ చేసాము, అయిపోయింది. నెక్స్ట్ డిలీషన్. సో డిలీషన్ అంటే రూట్ నోడ్ ని డిలీట్ చేయాలి అండ్ దాని ప్లేస్ ఎవరు ఆక్యుపై చేయాలి? లీఫ్ నోడ్ ఆక్యుపై చేయాలి. అంటే ఇప్పుడు 10 16 8 21. సో ఇక్కడ కూడా స్వాప్ చేద్దాము. సో ఇక్కడ మనకి జరిగిన చేంజెస్ ఏంటి? ఇక్కడ 10 ఉండాలి, నెక్స్ట్ 10 నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సో ఈ లెవెల్ రాద్దాము ఫస్ట్. సో ఇక్కడ మనము ఏం చేసాము? స్వాప్ అనేది చేసాము. అంటే 21 10 16 8. ఓకే, స్వాప్ చేసాము. అంటే ఇప్పుడు ఇది సార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాం. సో ఇది డిలీటెడ్. అంటే రూట్ నోడ్ ని డిలీట్ చేయాలి మనం. సో ఫస్ట్ రూట్ నోడ్ కాబట్టి లైక్ రూట్ నోడ్ అనేది లీఫ్ నోడ్ తోని
స్వాప్ అయిపోయి దాన్ని మనము డిలీట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది స్వాప్ అయింది? ఈ 21 వరకు స్వాప్ అయిపోయింది. సార్ట్ అయిపోయింది. 21, 31 సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చెక్ చేయాలి? ఇప్పుడు ఇది మ్యాక్స్ హీప్‌లో ఉందా? లేదా? అనేది చెక్ చేయాలి. ఇప్పుడు ఇది మ్యాక్స్ హీప్‌లో ఉందా మనకి? లేదు. ఇది రూట్ నోడ్. దాని చిల్డ్రన్ 16, 8. రూట్ నోడ్ కన్నా దాని చైల్డ్ అనేది గ్రేటర్ అయ్యి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? స్వాపింగ్ అనేది జరపాలి. 16, 10, 8. నెక్స్ట్ డిలీషన్. ఇప్పుడు 16ని దేనితోని మనము డిలీట్ చేయాలి? 16ని డిలీట్ చేయాలి. దాని ప్లేస్ ఎవరు ఆక్యుపై చేసుకుంటారు? దాని చైల్డ్ ఆక్యుపై చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటి మనకి? అరే ఎలా ఫార్మ్ అయింది? ఇక్కడ మనం ఏదైతే చేంజెస్ చేస్తున్నామో సేమ్ దాని ప్రకారమే అరేలో చేంజెస్ చేస్తున్నాం. 8, 10 ఏది డిలీట్ చేసాము? 16. 16 డిలీట్ చేసాము. అంటే ఇక్కడ వరకు సార్ట్ అయింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఇది మ్యాక్స్ హీప్‌లో ఉందా? లేదు. మళ్ళీ దాన్ని మ్యాక్స్ హీప్ చేయాలి. అంటే 10, 8. ఇప్పుడు ఇది మ్యాక్స్ హీప్‌లో ఉందా? యెస్. మ్యాక్స్ హీప్‌లో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? డిలీషన్ చేయాలి. డిలీషన్ చేయాలి అంటే 10ని డిలీట్ చేయాలి. దాని ప్లేస్ ఎవరు ఆక్యుపై చేసుకోవాలి? దాని చైల్డ్ ఆక్యుపై చేసుకోవాలి. 8 ఆక్యుపై చేసుకుంటుంది. 10. 10 అనేది ఇప్పుడు డిలీట్ అయిపోవాలి. 10 అనేది సార్ట్‌లో ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఎట్ లాస్ట్ ఎన్ని నోడ్స్ మిగిలిపోయాయి? ఒకటే నోడ్ మిగిలిపోయింది. ఒక్క నోడ్ మిగిలిపోయింది అంటే ఆల్రెడీ అది సార్టెడ్‌లో ఉంది అని మీనింగ్. ఇప్పుడు చూడండి 8, 10, 16, 21, 31. అసెండింగ్ ఆర్డర్‌లో మనకి డేటా అనేది సార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేయాలి. అంటే ఇన్సర్షన్. దాని తర్వాత ఎప్పుడైతే మనకి మ్యాక్స్ హీప్ బిల్డ్ అవుతుందో దాని తర్వాత ఒక్కొక్క డేటా రూట్ నోడే మళ్ళీ చూసుకుంటే రూట్ నోడ్‌నే డిలీట్ చేస్తున్నాము. డిలీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అది మ్యాక్స్ హీప్‌లో ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ డిలీట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకి టైమ్ కాంప్లెక్సిటీ ఏం అరైజ్ అవుతుంది? ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలి అంటే టైమ్ కాంప్లెక్సిటీ ఏం అరైజ్ అవుతుంది ఇక్కడ మనకి? ఓన్లీ ఫర్ ఇన్సర్షన్ అంటున్నాను. ఈ ప్రాసెస్‌లో ఇన్సర్షన్‌కి మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ లాగ్ n అరైజ్ అవుతుంది. అండ్ చూసుకుంటే ఇక్కడ ఇన్సర్షన్ చేయాలి. ఎన్నైతే డేటా ఉంటాయో అన్ని ఇన్సర్షన్ అనేది జరపాలి. అంటే బేస్డ్ ఆన్ n వాల్యూ. అంటే మనకి ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ ఇన్సర్షన్ ఏమవుతుంది? బిగ్ O ఆఫ్ n లాగ్ n అవుతుంది. అంటే మ్యాక్స్ హీప్ బిల్డ్ చేయడానికి, ఇన్సర్షన్ చేయడానికి బిగ్ O ఆఫ్ లాగ్ n. అండ్ టోటల్ టైమ్ కాంప్లెక్సిటీ చూసుకుంటే ఫర్ n ఎలిమెంట్స్ బిగ్ O ఆఫ్ n లాగ్ n అరైజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనము దీన్ని ఇంకా కంప్రెస్ చేయొచ్చా? అంటే హీప్ సార్ట్ లో ఇన్సర్షన్ ఈ టైం అంటే సేమ్ ఏదైతే మనం హీప్ సార్ట్ అప్లై చేయాలి అనుకుంటున్నామో వేరే మెథడ్. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో అది వచ్చేసి వన్ మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది. ఇంకొక మెథడ్ వచ్చేసి హీపిఫై మెథడ్. ఈ హీపిఫై మెథడ్‌లో సేమ్ ప్రాసెస్. మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేయాలి. సేమ్ ఇందాక ఏదైతే చూసామో మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేయాలి. నెక్స్ట్ సార్ట్ చేయాలి. అంటే డిలీట్, రిమూవ్ చేయడము, సార్ట్ సేమ్ ఈ 2 ప్రాసెసే చేస్తాము. బట్ ఈ మ్యాక్స్ హీప్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం డిఫరెంట్ వేగా చేస్తాము. ఈ హీపిఫై మెథడ్‌లో డిఫరెంట్ వేగా ఈ మ్యాక్స్ హీప్ అనేది బిల్డ్ చేస్తాము. అక్కడ మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ nగా ఉంటుంది. అంటే ఈ బిగ్ O ఆఫ్ n లాగ్ n కన్నా బెటరే కదా! అవునా? అంటే ఇక్కడ మనకి టైమ్ కాంప్లెక్సిటీ ఓన్లీ ఫర్ బిల్డింగ్ మ్యాక్స్ హీప్ గురించే మాట్లాడుతున్నాము. మ్యాక్స్ హీప్ బిల్డ్ చేయడానికి ఇక్కడ మన హీపిఫై మెథడ్‌లో టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ nగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో అదొచ్చేసి వన్ వే. బట్ అక్కడ ఏమవుతుంది మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఫర్ ఇన్సర్షన్ మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేయడానికి బిగ్ O ఆఫ్ లాగ్ nగా ఉంది. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఇంకొక మెథడ్ చూస్తున్నాము. అది ఏంటి? హీపిఫై మెథడ్. అక్కడ మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ nగా ఉంటుంది. మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేయడానికి. ఆ ప్రాసెస్ అనేదేంటో డిస్కస్ చేద్దాము. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 16, 6,
21, 2, 18, 11 అండ్ 13. ఇప్పుడు దీన్ని ఇన్ కేస్ నేను అరే ఫార్మాట్ లో రాయాలి అన్నప్పుడు ఎలా అవుతుంది నాకు డేటా? ఫస్ట్ లెవెల్ 16, నెక్స్ట్ సెకండ్ లెవెల్లో లెఫ్ట్ టు రైట్. సో 6, నెక్స్ట్ 21, నెక్స్ట్ 2, నెక్స్ట్ 18, నెక్స్ట్ 11, నెక్స్ట్ వచ్చేసి 30. అండ్ దీని ఇండెక్సెస్ చూసుకుంటే 0, 1, 2, 3, 4, 5 అండ్ 6. సో ఇప్పుడు మనము ఏ మెథడ్ గురించి మాట్లాడుతున్నాము? హీపిఫై మెథడ్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ కూడా మనకున్న 2 స్టెప్స్. ఫస్ట్ మనము మ్యాక్స్ హీప్ ని బిల్డ్ చేయాలి, నెక్స్ట్ రిమూవ్ చేయాలి రూట్ నోడ్ ని. సో రూట్ నోడ్ ని డిలీట్ చేస్తూ సంథింగ్ సార్టింగ్ అనేది జరుగుతుంది. సో మనకి ఇందాక డిస్కస్ చేసిన మెథడ్ లో ఏమైంది? లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సర్ట్ చేసేటప్పుడే చెక్ చేస్తూ ఇన్సర్ట్ చేసాము. బట్ ఇక్కడ హీపిఫై మెథడ్ దగ్గర అలా కాదు. సో ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర మనము ఈ హీపిఫై మెథడ్ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ఈ ట్రీ చూస్తున్నాము. సో దీంట్లో చూస్తే లీఫ్ నోడ్స్ ఏంటి మనకి? 3, 4, 5, 6. అవునా? సో 3, 4, 5, 6 అనేటివి లీఫ్ నోడ్స్ మనకి. 2, 4, 3, 4, 5, 6 ఇండెక్సెస్ అంటే పర్టికులర్ గా 2, 18, 11, 30. అంటే ఇవన్నీ ఏంటి మనకి? లీఫ్ నోడ్స్. సో లీఫ్ నోడ్స్ కి చిల్డ్రన్ ఎవరు ఉండరు పర్టికులర్ గా. అంటే ఈ లెవెల్లో ఈ లీఫ్ నోడ్స్ అనేటివి ఆల్రెడీ సార్ట్ అయిపోయి ఉన్నాయి. అంటే దీన్ని మనము సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఈ హీపిఫై మెథడ్ అనేది స్టార్ట్ చేయాలి అనేది కూడా ఒక పాయింటే. ఓకే, ఇప్పుడు ఈ ట్రీ ఉంది. ఈ ట్రీని చూస్తే మనకి అర్థమవుతుంది ఏది లీఫ్ నోడ్స్. మరి ఇలా అరే ఇచ్చినప్పుడు దీంట్లో లీఫ్ నోడ్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ నుండి లేదు అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ఫార్ములాస్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తామో ఇవి చేయాలి అంటే లైక్ మనకి ఈ ట్రీ అనేది కంప్లీట్ బైనరీ ట్రీ లాగా ఉండాలి. అప్పుడే మనకి ఫార్ములాస్ అనేటివి కంప్లీట్ గా క్యాల్కులేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇప్పుడు 6 ఉంది. 6 కి లెఫ్ట్ చైల్డ్ లైక్ రైట్ చైల్డ్ ఎవరు లేరు అన్నప్పుడు ఈ నోడ్ ని ఎంటీగా ఉంచాలి. అండ్ దీని పొజిషన్ ఏదైతే ఉంటుందో, 4th ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనము ఎంటీగా లీవ్ చేయాలే తప్ప దీని ప్లేస్ లో వేరే నోడ్ ని ఆక్యుపై చేయొద్దు. సో అక్కడ మనకి ఫార్ములాస్ అనేటివి వర్క్ అవ్వవు. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో మనము ఇలా ఇచ్చినప్పుడు లీఫ్ నోడ్స్ అనేటివి ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే ఫార్ములా వచ్చేసి ఫర్ లీఫ్ నోడ్స్. లీఫ్ నోడ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా n/2 నుండి n-1. అంటే ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ కావాలి అంటే ఇక్కడ నుండి లీఫ్ నోడ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అని తెలవడానికి. సో ఇక్కడ n వచ్చేసి మన అరే సైజ్. సో ఇక్కడ మన దగ్గర ఉన్న అరే సైజ్ ఏంటి? 7. 1, 2, 3, 4, 5, 6, 7. సో అదే ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేద్దాము. సో 7/2 నుండి 7-1. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 3 అవుతుంది. నెక్స్ట్ 7-1 అంటే 6. సో చూడండి, సో 3 నుండి 6 వరకు 3, 4, 5, 6. సో 3, 4, 5, 6 అనేటివి కంప్లీట్ గా ఏంటి మనకి? రూట్ నోడ్స్. సో ఇలా మనము క్యాల్కులేట్ చేస్తాము. అంటే ఒక అరే ఫార్మాట్ లో ఇచ్చినప్పుడు దాంట్లో లీఫ్ నోడ్స్ ఏవి అని పర్టిక్యులర్ గా క్యాల్కులేట్ చేయాలి అంటే ఉన్న ఫార్ములా ఏంటి? n/2 టు n-1. ఇది వచ్చేసి ఒక ఫార్ములా. ఓకే, సో ఇక్కడ చూసినట్టు మనము ఆల్రెడీ లీఫ్ నోడ్స్ అనేటివి ఏంటి మనకి సార్ట్ అయ్యే ఉంటాయి. సో ఆల్రెడీ సార్టెడ్. సో ఆల్రెడీ మ్యాక్స్ హీప్ లోనే ఉన్నాయి. అంటే ఆ లెవెల్ చూసుకుంటే దాని గురించి మాట్లాడుతున్నాము. సో నెక్స్ట్ లెవెల్. సో నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటే మరి ఏ పాయింట్ దగ్గర నుండి మనం స్టార్ట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్. సో ఇక్కడ హీపిఫై మెథడ్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అంటే లాస్ట్ పేరెంట్ నోడ్. సో లాస్ట్ పేరెంట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర నుండి హీపిఫై మెథడ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ లాస్ట్ పేరెంట్ నోడ్ ఏది?
మనకెలా తెలియాలి? ఇప్పుడు ఇవన్నీ లీఫ్ నోడ్స్. లాస్ట్ పేరెంట్ ఎవరై ఉంటారు మనకి? 21 అయి ఉంటుంది. సో, మరి ఇక్కడ ఈ అరే ఫార్మాట్‌లో ఇచ్చినప్పుడు ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఒక ఫార్ములా. సో, లాస్ట్ లీఫ్ ఆహ్, సో, లాస్ట్ పేరెంట్ నోడ్. సో, లాస్ట్ పేరెంట్ నోడ్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయడము అంటే, ఉన్న ఫార్ములా వచ్చేసి n/2 మైనస్ 1. సో, ఈ ఫార్ములాస్ అన్నీ మనకి ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, ఈ ఫార్ములాస్ అప్లై చేస్తున్నాము. ఇన్ కేస్ 1 నుండి స్టార్ట్ అవుతే కొన్ని చేంజెస్ అనేటివి అవుతాయి అంతే. సో, ఇప్పుడు n ఏంటి మన అరే సైజ్. అరే సైజ్ ఏంటి? 7. సో, 7/2 మైనస్ 1. సో, ఇక్కడ 3 మైనస్ 1 దట్ ఈస్ 2. అంటే మనకి మన హీపిఫై మెథడ్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? 2 అనే ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అక్కడి నుండి స్టార్ట్ చేయాలి. సో, ఇందాక మనం ట్రీ చూసి కూడా 2 అని అన్నాము. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఈ పార్ట్‌ని మాక్స్ హీప్‌గా బిల్డ్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మన దగ్గర ఉన్నదేంటి? 21, 11, 30. ఓకే. 21 ఇక్కడ ఫైన్. ఈ ఫార్ములా యూజ్ చేసి దట్ ఈస్ n/2 మైనస్ 1 ఫార్ములా యూజ్ చేసి సెకండ్ ఇండెక్స్ నుండి స్టార్ట్ చేయాలి అంటున్నాము. కరెక్టే. మరి దీని చిల్డ్రన్ ఎవరు? ఆల్రెడీ మనకి ఇటు సైడ్ 4 చిల్డ్రన్ ఉన్నారు. 4 నోడ్స్ ఉన్నాయి. మరి ఆ 4 నోడ్స్ నుండి స్పెసిఫిక్‌గా చిల్డ్రన్ ఎవరు? ఈ 21ది లెఫ్ట్ చైల్డ్ ఎవరు? రైట్ చైల్డ్ ఎవరు? అని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము అంటే, మళ్ళీ దీనికి కూడా ఒక ఫార్ములా. లెఫ్ట్ చైల్డ్ కాలిక్యులేట్ చేయడానికి ఉన్న ఫార్ములా వచ్చేసి 2i + 1. రైట్ చైల్డ్‌ని కాలిక్యులేట్ చేయడానికి ఉన్న ఫార్ములా వచ్చేసి 2i + 2. సో, ఇక్కడ చూద్దాం. సో, ఇప్పుడు ఈ 21 యొక్క లెఫ్ట్ చైల్డ్ ఎవరు? రైట్ చైల్డ్ ఎవరు? సో, ఈ i అనేది పేరెంట్ యొక్క ఇండెక్స్. సో, లెఫ్ట్ చైల్డ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ i ఎంత? పేరెంట్ యొక్క ఇండెక్స్ ఏంటి? 2 ప్లస్ 1. సో, 2 2 4 ప్లస్ 1. సో, ఏమవుతుంది మనకి? 5 అవుతుంది. అంటే ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర ఉన్న చైల్డ్. సో, ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర ఎవరున్నారు? 11 ఉంది. సో, 11 అనేది లెఫ్ట్ చైల్డ్. నెక్స్ట్ రైట్ చైల్డ్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము? 2 ఇంటూ i. సో, 2 2 4 ప్లస్ 2. సో, 4 ప్లస్ 2 అనేది 6. సో, సిక్స్త్ దగ్గర ఉన్నదేమో ఎవరు? రైట్ చైల్డ్. సో, సిక్స్త్ ఇండెక్స్ దగ్గర 30 ఉంది. సో, చూడండి ఎగ్జాక్ట్‌గానే వచ్చింది గదా! సో, ఇలా మనము కాలిక్యులేట్ చేస్తాము. లీఫ్ నోడ్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి ఉన్న ఫార్ములా n/2 టు n-1. సో, ఒక పర్టిక్యులర్ పాయింట్ నుండి హీపిఫై మెథడ్ ఎక్కడి నుండి స్టార్ట్ పెట్టాలి అంటే ఉన్న ఫార్ములా n/2 - 1. అండ్ ఒక పర్టిక్యులర్ పేరెంట్ యొక్క లెఫ్ట్ చైల్డ్ ఎవరు? రైట్ చైల్డ్ ఎవరు? అని తెలుసుకోవడానికి ఉన్న ఫార్ములాస్ వచ్చేసి 2i + 1 లెఫ్ట్ చైల్డ్, 2i + 2 రైట్ చైల్డ్. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలి? మాక్స్ హీప్ బిల్డ్ చేయాలి. సో, ఇక్కడ వచ్చేసి చూస్తే మనకి ఏంటి? 30, 21 ఉంది. ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ చూద్దాము. సో, 21 అండ్ లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి 11 లేదు. 21 గ్రేటర్. నెక్స్ట్ 21, 30. సో, వీరిద్దరి మధ్యలో కంపారిజన్ చేస్తే ఈ చైల్డ్ పెద్దగా ఉంది. సో, ఇప్పుడు ఏం చేయాలి మనము? స్వాప్ అనేది చెయ్యాలి. సో, ఇప్పుడు ఇక్కడే రబ్ చేసేద్దాము. సో, స్వాప్ అనేది చేస్తే ఏమవుతుంది మనకి? ఇక్కడ, ఇక్కడ 30 అండ్ ఇక్కడొచ్చేసి మనకి ఏమవుతుంది? 21 అవుతుంది. 30 నెక్స్ట్ 21. సో, ఇక్కడ కూడా మనము చేంజెస్ చేద్దాము. సో, సెకండ్ ఇండెక్స్ దగ్గర మనకి ఏముండాలి? 30 ఉండాలి. అండ్ సిక్స్త్ ఇండెక్స్ దగ్గర ఏముండాలి మనకి? సిక్స్త్ ఇండెక్స్ దగ్గర 21, సెకండ్ ఇండెక్స్ దగ్గర 30. ఫైన్. మన మెయిన్ మోటో ఏంటి? హీపిఫై మెథడ్‌లో కూడా మాక్స్ హీప్‌ని బిల్డ్ చేయాలి. అంటే రూట్ నోడ్ వాటి చిల్డ్రన్ కన్నా గ్రేటర్ అయి ఉండాలి. సో, ఇది మన మెయిన్ మోటో. బట్ ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్ హీపిఫై మెథడ్ యూజ్ చేసి చేస్తున్నాము. ఇందాక మనం చూసాము. వేరే మెథడ్ ఫాలో అయ్యాము. ఓకే. మరి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక పాయింట్ పర్టిక్యులర్ పాయింట్ మనకి దొరికింది.
అంటే ఇటు సైడ్ వెళ్తే ఇవన్నీ లీఫ్ నోడ్స్. ఇవన్నీ ఆల్రెడీ సార్ట్ అయిపోయి ఉన్నాయి. అంటే మనం ఎటు సైడ్ రావాలి? ఈ బ్యాక్ డైరెక్షన్‌లో రావాలి. అంటే డిక్రిమెంట్ వేగా రావాలి. సో, ఇప్పుడు డిక్రిమెంట్ వేగా వస్తే నెక్స్ట్ ఉన్నది ఎవరు మనకి? ఫస్ట్ ఇండెక్స్. సో, 1 సో, దాని చిల్డ్రన్ ఎలా కాలిక్యులేట్ చేస్తాము? సేమ్ ఫార్ములా ద్వారా కాలిక్యులేట్ చేస్తాం. సో, ఇక్కడ ఈ ట్రీలో చూసుకుంటే మనకి లెఫ్ట్ చైల్డ్ రూట్ నోడ్ కన్నా స్మాల్ అయి ఉంది. సో, స్వాపింగ్ అవసరం లేదు. నెక్స్ట్ రైట్ చైల్డ్ రూట్ నోడ్ కన్నా గ్రేటర్ అయి ఉంది. సో, ఇక్కడ మనకి స్వాపింగ్ అనేది అవసరము. సో, ఇక్కడ ఏం చేయాలి? ఎరేస్. సో, స్వాప్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి ఏం రావాలి? ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 18, ఫోర్త్ ఇండెక్స్ దగ్గర మనకి ఏం రావాలి ఇప్పుడు? 6 రావాలి. సో, 16, 18, 30, 2, 6, 11 అండ్ 21. సో, ఇక్కడ కూడా మనము చేంజెస్ చేద్దాము. సో, ఫస్ట్ ఇండెక్స్ అండ్ ఫోర్త్ ఇండెక్స్. సో, ఫస్ట్ అండ్ ఫోర్త్ ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఏం రావాలి మనకి? 18, ఫోర్త్ ఇండెక్స్ దగ్గర 6. నెక్స్ట్ 0th ఇండెక్స్. సో, 0th ఇండెక్స్ చూసుకుంటే దాని చిల్డ్రన్ ఎవరు? 18, 30. సో, కంపేర్ చేసుకుంటే 18 గ్రేటర్ ఉంది. సో, నెక్స్ట్ ఏం చేస్తాము? స్వాపింగ్. సో, ఇక్కడ 18, ఇక్కడ 16. 18 నెక్స్ట్ 16. ఓకే. నెక్స్ట్ ఇటు ఇటు చైల్డ్ రైట్ చైల్డ్ చూసుకుంటే రైట్ చైల్డ్ కూడా గ్రేటర్ అయి ఉంది. సో, ఇక్కడ మనకి ఓకే. సారీ. సో, ఇక్కడ మనకి 1 సెకండ్ 18, 16. సో, మనము ఇక్కడ ఈ 2 చిల్డ్రన్ గ్రేటర్ ఏదైతే ఉంటుందో దాంతోనే స్వాప్ చేస్తాము. లైక్ ఇండివిడ్యువల్‌గా ఏం చూడము. సో, ఇప్పుడు 18 అండ్ 13 చూసుకుంటే ఏది గ్రేటర్ అయి ఉంది మనకి? 30 గ్రేటర్ అయి ఉంది. సో, 30తో మనము స్వాప్ చేస్తాం. సో, 30 నెక్స్ట్ 16. అంటే ఇప్పుడు ఇక్కడ 0 లెవెల్‌లో 30, 18, 16, 2, 6, 11 అండ్ 21. ఓకే. మరి ఇప్పుడు ఇది మ్యాక్స్ హీపేనా? కాదు. ఎందుకు? ఇక్కడ రూట్ నోడ్‌లో 30 ఉంది. కరెక్టే. బట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 18 ఉంది. ఫైన్. బట్ ఇటు చూసుకుంటే 21 ఈ 16 కన్నా మళ్ళీ దాని రైట్ చైల్డ్ అనేది గ్రేటర్ అయి ఉంది. అంటే మనం ఈ ప్రాసెస్ అనేది రికర్సివ్‌గా రిపీట్ చేస్తూ ఉండాలి. అంటిల్ అండ్ అన్లెస్ మనం లాస్ట్ నోడ్‌ని రీచ్ అయ్యేంత వరకు. సో, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది మనకి? స్వాపింగ్ అనేది జరగాలి. ఎందుకు? ఈ రూట్ నోడ్ దీని చైల్డ్ కన్నా లెస్సర్‌గా ఉంది. అంటే ఇక్కడ స్వాపింగ్. సో, 21, 16. సో, 21, 16. సో, ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్ నోడ్‌ని రీచ్ అయ్యాం కదా! సో, ఇక్కడ కూడా చేంజెస్ చేద్దాము. సో, సెకండ్ ఇండెక్స్‌లో 21 ఉండాలి. సిక్స్త్ ఇండెక్స్‌లో ఏముండాలి? సిక్స్త్ ఇండెక్స్‌లో 16 ఉండాలి. సో, ఈ ప్రాసెస్ అనేది మనం కోడ్ ఎప్పుడైతే రాస్తామో అప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనము లాస్ట్ నోడ్‌ని ఎప్పుడైతే రీచ్ అవుతామో ఈ ప్రాసెస్ అనేది మనకి స్టాప్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఎట్ లాస్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేసాము. సో, 30, 18, 21, 2, 6, 11 అండ్ 16. సో, ఒక మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేసాము. నెక్స్ట్ ఏంటి మనకి? డిలీషన్. సో, డిలీషన్ అంటే ఏంటి? ఇందాక మనం ఏదైతే చూసామో సేమ్ ఇప్పుడు 30ని డిలీట్ చేయాలి. సో, 30ని డిలీట్ చేయాలి అంటే ఎవరు దాని ప్లేస్ ఆక్యుపై చేయాలి? లాస్ట్ నోడ్ అనేది ఆక్యుపై చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 16 రావాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ 30. అంటే ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తాము. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? సార్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ చూడండి చేంజెస్ 16 ఫస్ట్ ఇండెక్స్ 30. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది సార్ట్ అయిపోయింది. అవునా? అండ్ మళ్ళీ చూసుకుంటే మనం ఎప్పుడైతే డిలీట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తామో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? హీపిఫై మెథడ్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని మ్యాక్స్ హీప్‌గా చేయడము. సో, సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో, ఇందాక మనం స్టార్టింగ్‌లో ఏదైతే డిస్కస్ చేసామో అంటే రిమూవ్ చేయాలి, డిలీట్ చేసి మళ్ళీ అది మ్యాక్స్ హీప్‌గా ఉందా లేదా చెక్ చేయాలి. ఇన్ కేస్ అది మ్యాక్స్ హీప్ కాలేదు అంటే మళ్ళీ ఏం చేయాలి? హీపిఫై మెథడ్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని మ్యాక్స్ హీప్ లాగా కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనం స్వాప్ చేస్తామో 16 రూట్ నోడ్ లాగా వెళ్ళింది. బట్ అది కరెక్ట్ కాదు. ఇది ఎవరు ఆక్యుపై చేసుకోవాలి? 21 ఆక్యుపై చేసుకోవాలి. సో, అలా స్వాపింగ్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో, ఇది వచ్చేసి మనకి వర్కింగ్
మెకానిజం. సో ఈ ప్రాసెస్‌లో మనకి ఇక్కడ హీపిఫై మెథడ్ అనేది ఓన్లీ మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేయడానికి తీసుకునే టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n. సో ఇది వచ్చేసి మన వర్కింగ్ మెకానిజం. సో ఇప్పుడు ఈ హీపిఫై మెథడ్ యూజ్ చేసి కోడ్ అనేది మనము రాద్దాము. అండ్ ఇక్కడ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఆగిపోలేదు. అండ్ నెక్స్ట్ ఏంటి డిలీషన్ అనేది చేయాలి. సో డిలీట్ చేస్తూ మళ్ళీ హీపిఫై మెథడ్ యూజ్ చేసి మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేస్తూ ఉండాలి. సో ఆ ప్రాసెస్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఒక క్లాస్‌ని క్రియేట్ చేద్దాము. కంట్రోల్ క్లాస్. సో ఇప్పుడు మనం చేసేది హీప్ సార్ట్ కాబట్టి హీప్ సార్ట్ అండ్ మనకి మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మెయిన్ మెథడ్. ఓకే. సో ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ వచ్చింది. సో మన మెయిన్ మెథడ్‌లో ఉండాల్సిన థింగ్స్ ఏంటి మనకి? ఒక అరే కావాలి మనకి. అవునా? సో ఒక అరేని క్రియేట్ చేద్దాము. సో ARR అని ఇస్తున్నాను. ఆ అరే నేమ్. సో దాంట్లో డేటా కావాలి కాబట్టి సమ్ రాండమ్ డేటా. ఇది వచ్చేసి మన అరేలో ఉన్న డేటా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? హీప్ సార్ట్ అనే మెథడ్‌ని కాల్ చేయాలి. సో ఇక్కడ నేను హీప్ సార్ట్ అని క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ హీప్ సార్ట్ వేరియబుల్ ఈక్వల్స్ టు న్యూ హీప్ సార్ట్. సో సేమ్ క్లాస్ క్రియేట్ చేశాను. దీని యొక్క క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి? ఫస్ట్ ఈ అరేని ప్రింట్ చేయాలి. సో నార్మల్‌గా ఒక ఫార్ లూప్ అనేది రన్ చేస్తున్నాను. i less than arr dot length I plus plus arr of I. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. అయితే మనం ఏదైతే డేటా ఇక్కడ అరేలో ఇస్తున్నామో ఆ డేటానే వస్తుంది. అంటే ఇప్పుడు మనం దీనిపైన సార్టింగ్ టెక్నిక్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. అంటే సార్టింగ్ టెక్నిక్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఒక మెథడ్ అనేది కావాలి. సో ఒక మెథడ్ ఇంకా క్రియేట్ చేయలేదు. మేబీ దాని పేరు సార్ట్ అని ఇద్దాము. సో ఆ సార్ట్ వచ్చేసి మనకి ఒక నాన్ స్టాటిక్ మెథడ్ అయి ఉండడం వల్ల దాని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ తో పిలవాలి. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ దట్ ఈస్ హీప్ సార్ట్. సో హీప్ సార్ట్ డాట్ ఆ మెథడ్ కి నేను సార్ట్ అని నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఆ సార్ట్ ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏదైతే అరే ఉందో దీన్ని సార్ట్ చేసి ఇవ్వాలి మనకి. సో ఈ అరేని ఈ సార్ట్ మెథడ్ కి సెండ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన మెయిన్ మెథడ్. సో ఒక సార్ట్ మెథడ్ ని మనము క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ సార్ట్. సో ఈ మెథడ్ ని మనము అరే కింద ఇవ్వాలి. ఫస్ట్ కంట్రోల్ షిఫ్ట్ F. సో సార్ట్. సో ఇక్కడ ఈ అరే ఏం చేయాలి? ఈ సార్ట్ మెథడ్ కి ఒక అరేని పాస్ చేస్తున్నాము. సో అది ఇక్కడ మనకి రిసీవ్ చేసుకోవాలి. సో ఇంట్ అరే. సో చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ అనేది లేదు. ఓకే. సో ఇప్పుడు సార్ట్ మెథడ్ అనేది ఏం చేయాలి మనకి? సో ఫస్ట్ మనకి సార్ట్ మెథడ్ అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? ఒక పాయింట్. ఏంటా పర్టికులర్ పాయింట్? n/2 - 1 అనే పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుంది? డిక్రిమెంట్ అవుతుంది అంటిల్ అది 0ని రీచ్ అయ్యేంత వరకు. అవునా? అంటే మనకి ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఒక లాస్ట్ పేరెంట్ నోడ్ పాయింట్ తెలిసి ఉండాలి. సో ఆ పేరెంట్ పాయింట్ నోడ్ ఎలా తెలుస్తుంది? n/2 - 1. అక్కడే ఆగిపోతుందా అంటే లేదు. అక్కడ నుండి డిక్రిమెంట్ అవుతూ వస్తుంది. సో ఒక ఫార్ లూప్ ని రన్ చేద్దాం. int I equals to n/2 - 1. నెక్స్ట్ మరి n ఏంటి? n అనేది మనకి అరే సైజ్. అవునా? సో ఇక్కడ n ని arr డాట్ లెంత్ గా చేస్తుంది. అండ్ ఐ లూప్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి మనకి? I greater than or equals to 0, I మైనస్. ఓకే ఫైన్. క్రియేట్ చేసాము అయిపోయింది. నెక్స్ట్ ఏం జరగాలి మనకి? సార్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉండాలి. అంటే ఒక మ్యాక్స్ హీప్ అనేది బిల్డ్ అవ్వాలి. సో ఆ మ్యాక్స్ హీప్ బిల్డ్ అవ్వడానికి ఇంకొక సెపరేట్ మెథడ్ ని క్రియేట్ చేద్దాం. సో దాన్ని హీపిఫై అని పిలుస్తున్నాను. సో దానికి ఏమేం వాల్యూస్ కావాలి? అరే కావాలి, నెక్స్ట్ అరే లెంత్ కావాలి,
అండ్ ఒక పర్టిక్యులర్ పాయింట్ కావాలి. సో, ఆ పర్టిక్యులర్ పాయింట్‌ని ఇక్కడ ఎవరు హోల్డ్ చేస్తున్నారు? ఐ వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. సో, ఐ వేరియబుల్. సో, ఇది వచ్చేసి మనకెందుకు ఒక మ్యాక్స్ హీప్‌ని బిల్డ్ చేయడానికి అంతే. ఓకే. సో, ఇప్పుడు హీపిఫై మెథడ్‌ని క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ మెథడ్ హీపిఫై. సో, చూడండి ఫస్ట్ ఒక మెయిన్ మెథడ్‌లో ఒక అరేని డిక్లేర్ చేసుకున్నాము. అండ్ ప్రింట్ చేయడానికి ఒక ఫార్ లూప్ తీసుకున్నాము. అండ్ ఒక సార్ట్ మెథడ్‌ని కాల్ చేసాము. ఆ సార్ట్ మెథడ్‌లో ఏమవ్వాలి మనకి? ఒక ఫార్ లూప్ రన్ అవ్వాలి. ఆ ఎగ్జాక్ట్ పాయింట్ నుండి డిక్రిమెంట్ అవుతూ ఒక ఫార్ లూప్ అండ్ ఆ పర్టిక్యులర్ పాయింట్ నుండి హీపిఫై మెథడ్‌ని కాల్ చేయాలి. సో, ఆ హీపిఫై మెథడ్‌ని ఇక్కడ మనము క్రియేట్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ ఈ మెథడ్ అనేది పబ్లిక్ అయినా పర్లేదు, ప్రైవేట్ అయినా పర్లేదు. సో, పబ్లిక్ అంటే మనము వేరే క్లాస్‌లో యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఓన్లీ ప్రెజెంట్ క్లాస్‌లోనే యూజ్ చేసుకోవచ్చు. సో, మనం ఇప్పుడు ప్రెజెంట్ క్లాస్‌తో డీల్ చేస్తున్నాము కాబట్టి ఇది ప్రైవేట్ ఉన్నా నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ ఏమేమి రిసీవ్ చేసుకుంటుంది? ఒక అరేని, అరే లెంగ్త్‌ని అండ్ ఒక పర్టిక్యులర్ పాయింట్‌ని. సో, ఆ పర్టిక్యులర్ పాయింట్‌ని నేను లార్జెస్ట్ అని అనుకుంటున్నాను. అంటే ఇనిషియలైజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి ఇనిషియల్‌గా చూసుకుంటే మన హీపిఫై మెథడ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? సెకండ్ ఇండెక్స్ నుండి స్టార్ట్ అయింది. సో, దాన్ని నేను లార్జెస్ట్ అని అనుకుంటున్నాను. ఓకే. సో, లార్జెస్ట్ అని తెలిసింది. ఓకే. దాని తర్వాత ఏం తెలియాలి మనకి? దాని లెఫ్ట్ చైల్డ్ తెలియాలి. రైట్ చైల్డ్ తెలియాలి. సో, దాని ఫార్ములాస్ చూసాం కదా! లెఫ్ట్ చైల్డ్ అంటే 2 ఇంటూ ఐ ప్లస్ 1. రైట్ చైల్డ్ అంటే 2 ఇంటూ ఐ ప్లస్ ఒక ఎగ్జాక్ట్ పాయింటొచ్చింది. నెక్స్ట్ దాని లెఫ్ట్ చైల్డ్ కాలిక్యులేట్ చేస్తున్నాము. రైట్ చైల్డ్ కాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ ఏమవ్వాలి? కంపారిజన్ అవ్వాలి. అవునా? ఇఫ్ అంటే లెఫ్ట్ చైల్డ్ గ్రేటర్ ఉందా? రైట్ చైల్డ్ గ్రేటర్ ఉందా? అండ్ ఇంకొకటి, ఇంకొక కండిషన్ ఏంటి? అంటే ఇప్పుడు మనకి లెఫ్ట్ చైల్డ్ ఇండెక్స్ ఒస్తుంది. అండ్ ఆ లెఫ్ట్ చైల్డ్ ఇండెక్స్ అనేది మన అరే లెంగ్త్ కన్నా అంటే మనకున్న ఇండెక్సెస్ కన్నా లెస్సర్ ఉందా లేదా తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇది 6 ఉంది. 6కి లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ కాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు లెఫ్ట్ చైల్డ్ కాలిక్యులేట్ చేద్దాం 6కి. సో, 6 ప్లస్ 1 13 వస్తుంది మనకి. అంటే 13 అనే నోడ్ లేదు. అంటే దీనికి చిల్డ్రన్ లేరు అని మనం కాలిక్యులేట్ చేసుకుంటాము. అంటే మనం లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ వాల్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం అక్కడ కండిషన్ ఏమని చెక్ చేసుకోవచ్చు? మనకున్న ఇండెక్సెస్ కన్నా లెస్సర్ ఉంటేనే సమ్ కండిషన్ చెక్ చేయమని రాద్దాం. అంటే లెఫ్ట్ చైల్డ్ ఉన్న ఇండెక్స్ ఇన్ కేస్ లెస్ దెన్ n ఉంది. అండ్ ఆల్సో కండిషన్ ఏమై ఉండాలి? లెఫ్ట్ చైల్డ్ వాల్యూ ఇన్ కేస్ లార్జెస్ట్ వాల్యూ కన్నా గ్రేటర్ అయి ఉండాలి. అంటే దాని పేరెంట్ కన్నా గ్రేటర్ అయి ఉంటే ఏం జరగాలి మనకిక్కడ? ఫస్ట్ ఇండెక్స్‌ని సెండ్ చేద్దాం. ఇండెక్స్ లార్జెస్ట్ ఈక్వల్స్ టు లెఫ్ట్. ఇఫ్ రైట్ లెస్ దెన్ n అండ్ రైట్ చైల్డ్ కూడా చూసుకోవాలి కదా! రైట్ లార్జెస్ట్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ ఈక్వల్స్ టు రైట్. సో, రైట్. సో, మనకి ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నా కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో, ఇక్కడ మనకి ఒక సినారియో ఇక్కడ కనిపిస్తుంది. ఏంటా సినారియో? ఇక్కడ చూద్దాం. ఇదొచ్చేసి మనకి 16. 2 ఇఫ్ స్టేట్మెంట్స్ రాసాము. ఫస్ట్ దేనికి రాసాము? లెఫ్ట్ చైల్డ్‌కి రాసాము. నెక్స్ట్ రైట్ చైల్డ్‌కి రాసాము. అవునా? సో, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఇది లార్జెస్ట్. అంటే లార్జెస్ట్ ఏమో 0 ఉంది. లెఫ్ట్ చైల్డ్ ఇది, రైట్ చైల్డ్ ఇది. సో, లార్జెస్ట్ ఇప్పుడు లెఫ్ట్ చైల్డ్ వాల్యూ లార్జెస్ట్ కన్నా పెద్దదా? యెస్. అన్నప్పుడు మనం ఇప్పుడు లార్జెస్ట్ లోకి ఎవరి ఇండెక్స్‌ని సెండ్ చేస్తాము? ఈ లెఫ్ట్ చైల్డ్ యొక్క ఇండెక్స్‌ని సెండ్ చేస్తాము 1. వాల్యూని సెండ్ చేయట్లే. ఓన్లీ ఇండెక్స్‌ని సెండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ కూడా ఉంది మనకి. ఏంటి? ఇన్ కేస్ రైట్ చైల్డ్ గ్రేటర్ అయితే. సో, రైట్ చైల్డ్ ఏంటి మనకి? సో, సేమ్. సో, రైట్ చైల్డ్ ఏంటి? సెకండ్ ఇండెక్స్. సో, రైట్ చైల్డ్ లార్జెస్ట్ కన్నా గ్రేటరా? యెస్. అవును. అంటే ఇప్పుడు లార్జెస్ట్‌లో మళ్ళీ వాల్యూ అనేది
ఇనిషియలైజ్ చేయాలి. బట్ లెఫ్ట్ చైల్డ్ ఎప్పుడైతే గ్రేటర్ అయ్యుందో, దాని ఇండెక్స్ లార్జెస్ట్‌లోకి సెండ్ చేసాము. బట్ అండ్ రైట్ చైల్డ్ కూడా మనకి గ్రేటర్ అయ్యుంది అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎవరి వాల్యూ మనకి సెండ్ అవుతుంది? ఈ రైట్ చైల్డ్ ఏదైతే వాల్యూ ఉంటుందో అది సెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకిక్కడ స్వాపింగ్ ఎవరి మధ్యలో అవుతుంది? రైట్ చైల్డ్ మధ్యలో అవుతుంది స్వాపింగ్. సో, మనకి ఎట్ ఎ టైమ్ 2 వాల్యూస్ అనేటివి సాటిస్ఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సమ్‌టైమ్స్ ఉండవు. సో, ఎప్పుడైతే మనకి ఇండెక్సెస్ సెండ్ చేస్తామో, దాని తర్వాత ఏం చేయాలి? డేటాని స్వాప్ చేయాలి. సో, డేటాని స్వాప్ చేయాలి అంటే ఒక కండిషన్ అనేది రాయాలి. అంటే లార్జెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ఐ. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఈ ప్రాసెస్ అంతా ఒక డమ్మీ దాంట్లో ఈ ఐ వాల్యూని స్టోర్ చేసుకొని చేస్తున్నాము. బట్ ఎగ్జాక్ట్‌గా మనకి ఈ ఐ వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అయ్యుంది? ఐలో స్టోర్ అయ్యుంది. అంటే మనకెప్పుడైతే చేంజ్ అయిన వాల్యూ ఇన్ కేస్ ఐలో ఉన్న వాల్యూ కన్నా ఈక్వల్ కాలేదు అంటే, మనకి రూట్ నోడ్ కన్నా గ్రేటర్ వాల్యూ దొరికింది అని మీనింగ్. సో, అక్కడ ఏం జరగాలి మనకి? స్వాపింగ్ అనేది జరగాలి. ఎవరెవరి మధ్యలో స్వాపింగ్? ఐ అండ్ లార్జెస్ట్ మధ్యలో స్వాపింగ్. సో, చూడండి ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఐ అనేది స్టార్టింగ్ ఇనిషియల్‌గా మనకి హీపిఫై మెథడ్ ఎక్కడి నుండైతే స్టార్ట్ అవ్వాలో ఆ పాయింట్. సో, దాని వాల్యూ లార్జెస్ట్‌లో స్టోర్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా రన్ చేస్తున్నాము. ఎట్ లాస్ట్ మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది ఎక్కడికి వెళ్ళదు. అక్కడే ఉంటుంది. సో, ఆ స్టార్టింగ్ పాయింట్ అండ్ మనకి చేంజ్ అయిన పాయింట్ మధ్యలో స్వాపింగ్ అనేది చేస్తున్నాము. ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ ఆఫ్ లార్జెస్ట్. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ లార్జెస్ట్ ఈక్వల్స్ టు స్వాప్. ఓకే. సో, ఇది వచ్చేసి మన స్వాపింగ్ లాజిక్. ఓకే. ఫైన్. స్వాపింగ్ చేసాము. సో, స్వాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమవ్వాలి మనకి? మళ్ళీ హీపిఫై మెథడ్ అనేది రికర్సివ్‌గా రన్ అవుతూనే ఉండాలి. సో, హీపిఫై సేమ్ మెథడ్‌నే కాల్ చేస్తున్నాం మళ్ళీ. సో, ఇప్పుడు హీపిఫై మెథడ్‌కి ఏవేవి వాల్యూస్ పాస్ చేస్తున్నాము? సేమ్ అరే లెంత్, అరే అరేని పాస్ చేస్తున్నాము. అరే లెంగ్త్‌ని పాస్ చేస్తున్నాము. బట్ ఈసారి స్టార్టింగ్ అయితే ఐ వాల్యూ సెండ్ చేసాము. బట్ ఈసారి ఎవరి వాల్యూని సెండ్ చేస్తాము? లార్జెస్ట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ మళ్ళీ సెండ్ చేస్తాము. అంటే ఇక్కడ మనకి రికర్సివ్‌గా ఈ హీపిఫై మెథడ్ అనేది కాల్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో, ఈ మెథడ్ సంథింగ్ పాయింట్ దగ్గర స్టాప్ అయిపోతుంది. అక్కడ మనకి మాక్స్ హీప్ అనేది బిల్డ్ అయిపోయింది. అంటే 1 పార్ట్ అయిపోయింది అంతే. ఇంకొక పార్ట్ ఏంటి మనకి? డిలీషన్. సో, ఆ డిలీషన్ ఎక్కడ రాస్తాము అంటే, ఈ సార్ట్ మెథడ్‌లో ఆ డిలీషన్ అనేది రాస్తాము. సో, మెయిన్‌గా డిలీషన్ ప్రాసెస్‌లో ఏమవుతుంది మనకి? రూట్ నోడ్ ఒకటి, లీఫ్ నోడ్ ఒకటి స్వాప్ అవుతుంది. అండ్ రూట్ నోడ్ అనేది ఏమవుతుంది మనకి? ఎట్ లాస్ట్‌కి సార్ట్ అవుతుంది. అంతే తప్పించి డిలీట్ అవ్వట్లేదు. స్వాప్ అవుతుంది. స్వాప్ అయ్యి లాస్ట్ ఇండెక్స్‌లో స్టోర్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఒక ఫార్ లూప్ రన్ చేసినప్పుడు స్టార్టింగ్ 0 నుండి 6 వరకు రన్ అయిన తర్వాత ఎక్కడ స్టాప్ చేస్తే అయిపోతుంది? 5 వరకు రన్ చేస్తే అయిపోతుంది కదా! అంటే ఇప్పుడు ఇది సార్ట్ అయినట్టే కదా! సో, ఇక్కడ సేమ్ సార్ట్ మెథడ్‌లోనే ఇంకొక ఫార్ లూప్‌ని రన్ చేస్తున్నాను. సో, ఒక ఫార్ లూప్. సో, ఇక్కడ ఇంట్ ఐ వేరియబుల్ తీసుకుంటున్నాను. సో, స్టార్టింగ్ ఎక్కడి నుండి? n-1 అంటే లాస్ట్ ఇండెక్స్ నుండి స్టార్ట్ అయ్యి i గ్రేటర్ థాన్ 0, i మైనస్, మైనస్. సో, ఇక్కడ ఏం చేయాలి? ఓన్లీ స్వాప్ చేయాలి. ఎవరెవరిని స్వాప్ చేస్తాము? 0 ఇండెక్స్ అండ్ నెక్స్ట్ i లాస్ట్ ఇండెక్స్‌ని స్వాప్ చేస్తాం. రూట్ నోడ్ అండ్ లీఫ్ నోడ్‌ని. సో, రూట్ నోడ్‌ని ఎవరు హోల్డ్ చేస్తారు మనకి? 0 హోల్డ్ చేస్తుంది. సో, స్వాపింగ్ రాస్తున్నాము. సో, లీఫ్ నోడ్ అండ్ నెక్స్ట్ రూట్ నోడ్‌ని స్వాప్ చేస్తున్నాము. సో, ఎప్పుడు మనకి రూట్ నోడే మనకి డిలీట్ అవ్వాలి కాబట్టి. సో, నెక్స్ట్ అంటే డిలీట్ అవుతుంది కరెక్టే. డిలీట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవ్వాలి? మళ్ళీ మాక్స్ హీప్ కండిషన్ చెక్ చేయాలి. సో, మాక్స్ హీప్‌ని బిల్డ్ చేయాలి అంటే మళ్ళీ హీపిఫై మెథడ్‌ని కాల్ చేయాలి. సో, హీపిఫై మెథడ్‌ని కాల్ చేయాలి అంటే 3 వాల్యూస్‌ని పాస్ చేయాలి. సో, 3 వాల్యూస్ ఏంటి? అరే నేమ్,
అరే లెంత్. సో, ఇప్పుడు మన అరే లెంత్ ఏమవుతుంది? డిక్రిమెంట్ అవ్వాలి. అంటే డిలీట్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క వాల్యూ సార్ట్ అవుతూ ఉంటుంది. అంటే అరే సైజ్ అనేది డిక్రీజ్ అవ్వాలి. సో, డిక్రీజ్ అవ్వాలి అంటే దాన్ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు? వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. అండ్ మనకి డిలీషన్ ఎక్కడి నుండి అవుతుంది? రూట్ నోడ్ నుండి అవుతుంది ప్రతిసారి. సో, రూట్ నోడ్ నుండి అవుతుంది కాబట్టి డిలీట్ ఆపరేషన్ ఎప్పుడైతే పెర్ఫార్మ్ చేస్తామో అప్పుడు హీపిఫై మెథడ్‌ని కాల్ చేయాలి అంటే స్టార్టింగ్ 0 అని సెండ్ చేస్తాము. సో, ఇది వచ్చేసి మన డిలీషన్‌కి. ఇది వచ్చేసి మాక్స్ హీప్‌ని బిల్డ్ చేయడానికి. సో, ఇది వచ్చేసి మన హీప్ సార్ట్ యొక్క కోడ్. సో, ఒకసారి రన్ చేసి అవుట్‌పుట్ చూద్దాము. సో, 2, 11, 12, 33, 41, 66, 99. సో, ఒకసారి వాల్యూస్‌ని చేంజ్ చేసి చూద్దాము. సో, 99, 77, 4, 3, 2, 1. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. 1, 2, 3, 4, 79, 77, 99. సో, మన హీప్ సార్ట్ లాజిక్ అనేది వర్క్ అవుతుంది. సో, ఇది వచ్చేసి మన హీప్ సార్ట్ అల్గోరిథం. సో, నెక్స్ట్ క్లాస్‌లో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము.